గుడ్ అమ్మా, ఇది ఒక మోడల్, ఒక వై షేప్లో ఇచ్చాడు కదా. రైట్, చూడమ్మా జాగ్రత్తగా. 16, 12, 14 ఎక్కువ మంది చేసే పని ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఉంది పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడ 2 పెరిగింది అంటారు. సో 9, 15 అంటే 6 పెరిగింది, అంటే ఇక్కడ కూడా 6 పెరిగింది అని చెప్తారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే రివర్స్‌లో ఇక్కడ 6 పెరిగింది కాబట్టి ఇది కూడా 6 పెరుగుతుంది. సో 22 అంటారమ్మా. 100కి 200% దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అయితే ఎక్స్‌ప్లనేషన్ ఇంత మోటుగా కాకుండా కొంచెం డిగ్నిఫైడ్‌గా ఉంటే మనం కూడా చెప్పుకుంది బాగుంటుంది కదా. సో ఇప్పుడు కొంచెం డిగ్నిఫైడ్‌గా చెప్తానమ్మా. మీకు వచ్చే థాట్ నేను ఎందుకు చెప్పాను అంటే అది రైట్ కాబట్టి, ఎగ్జామ్‌లో మనకి ఎక్కువగా వచ్చేది ఆ థాటే కాబట్టి. ఓకేనా? మీరు చేసిన దానికి అందమైన ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. వీళ్ళిద్దరిని యాడ్ చేయండి. 6 + 12 / 2 చేస్తే 14 వస్తుంది. కరెక్ట్‌గా కదా చూడండి. 6 + 12 అంటే 28. 28/2 అంటే 14. సరిపోయిందా లేదా? యెస్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు డిఫరెన్స్ సేమ్ ఉండవని. డిఫరెన్స్ సేమ్ ఉండడాన్ని యావరేజ్ అంటాం. కాబట్టి నేను ఇక్కడ యావరేజ్ చేస్తే అందంగాను, పర్ఫెక్ట్‌గాను ఉంటుంది కదా. రైట్, నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. వీళ్ళిద్దరిని యాడ్ చేద్దాం. ఓకే, అంటే 21 + 9/2 చేస్తే 15 వస్తుందా లేదా? చూడండి, 21 + 9 అంటే ఎంత? 30. 30/2 అంటే 15. యెస్, ఎగ్జాక్ట్‌లీ సరిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు నేనేం చేయాలమ్మా? వీళ్ళిద్దరిని యాడ్ చేసి /2 చేస్తే వీడు రావాలి కదా. అంటే 10 + (?2) = ఎంతమ్మా? 16. ఓ పని చేద్దాం, ఈ 2 ఇటు పంపించేద్దాం. 2 × 16 అంటే ఎంతమ్మా? 32. అంటే 10 + (?) అంటే క్వెషన్ మార్క్ ఎంత అవుతుంది? 22 కదా. ఓకే, మనకు కావాల్సిన క్వెషన్ మార్కే కదా. సో అంటే ఏ ఆప్షన్ అమ్మా? డి ఈస్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? డి.